ఇంతవరకు మనము పాటల ద్వారా వాక్యం చదువుకోవడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాము. ఇప్పుడు అందరం కూడా ప్రార్థన ద్వారా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనలోకి భవించండి. కృపాసత్య సంపూర్ణమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపా ఏర్పాట్ల దేవా, ఈ యొక్క ఉదయకాల ఈ ఆరాధన కార్యక్రమంలో మీరు ప్రధానులుగా అధికారులుగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఇదనం కావలసిన ఆత్మీయ ఆహారమును పరము నుండి మీ ఉద్దేశ ప్రకారముగా మీ దాసుని నోట మీ మాటలు ఉంచి మాతో మాట్లాడాలని కోరుకుంటున్నాం. సమయమును మమ్మల్ని మీ సన్నిధిలో పెడుతూ మీ రక్తం మాపై ప్రోక్షించుకుంటూ యేసు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం చదువుకున్న ఈ భాగంలో 100 కీర్తనలు 1 నుండి 5 వరకు చదువుకున్నాం. 1 నుండి 5 వరకు చదువుకున్నాం. 2వ వచనంలో అంటున్నాడు, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎందుకంటే బాధలో ఉన్నవారిని, మనకు తెలుసు, వేదనలో ఉన్నవారిని, దుఃఖపడు వారిని ఆయన ఓదార్చిన వాడు కనుక వ్రాయబడింది, పొందిన మేలును బట్టి సంతోషముతో ఆయన యెహోవాను స్తుతించుడి, సేవించుడి, అనుసరించుడి, ఆరాధించుడి. ఇది సంతోషముతో యెహోవాను సేవించుడి. మనము ఈ సంతోషముతో దేవుణ్ణి ఆరాధించే వారు ఇంకా కొన్ని పనులు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి మనం చదువుకుంటే అక్కడ ఏం రాయబడింది తెలిసినా, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. మనం చదువుకున్న ఈ ఎఫెసీ 5:19 నుంచి 21 వరకు చాలా మాటలు ఉన్నాయి. చాలా మాటలు మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ మాటలన్నింటిలో కూడా అనేక పర్యాయములు మనం ఏం చేస్తామంటే వింటాం, అంతవరకే వింటాం. సంతోషముతో యెహోవాను సేవించుడి, దుఃఖముతోనో నిట్టూర్పులతోనో బాధతోనో కాదు. సంతోషముతో యెహోవాను సేవించుడి, దేవుని నమ్ముకొనుడి, సంతోషంతో ఆనందంతో, దుఃఖంతో కాదు. దుఃఖంతో ఉన్నవారు దేవుని సన్నిధికి వెళ్ళి ఓదార్పు నొందుతారు. బాధలు ఉన్నవారు దేవుని సన్నిధికి వెళ్ళి బాధ నుండి విముక్తి పొందుతారు. కాబట్టి సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. ఎలా అంట? ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. ఏదో భారంగా కష్టంగా దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని సన్నిధికి ఎలా రావాలి? దేవుని సన్నిధికి మనం వెళుతున్నాం కనుక మన జీవితం బాగుపడుతుంది, మన ప్రవర్తన చక్కపరుచుకుంటాము, మనల్ని మనం
జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుని సన్నిధి కనుక, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము ఉత్సాహాన్ని దేవుడు మనకి ఇస్తాడు కనుక మనము దేవుని సన్నిధికి ఎలాగ రావాలంటే ఉత్సాహధ్వని చేయిస్తూ, ఉత్సాహ గానం చేయిస్తూ దేవుని సన్నిధికి మనము రావాల్సి ఉంది. ఈ దేవుని సన్నిధికి ఆ విధముగా వచ్చేవారు వారు ఎఫెసీ 5:19 మనం చూస్తూ వచ్చాం. అక్కడ అంటాడు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి, సంతోషముతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో, పద్యములతో ఒకరినొకరు హెచ్చరిస్తూ అని రాయబడింది. ఎందుకంటే బైబిల్లో ఎన్ని దినాలు మనం వింటున్నా, మనం ఉన్నంత కాలంలో కూడా బైబిల్ ఏ దినానికి ఆ దినం మనకు కొత్తగానే ఉంటుంది, కానీ ఓహో విన్నాం కదా అనిపించదు అనేదానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్ జీవం గల గ్రంథం, జీవవాక్యం కనుక, సజీవమైంది కనుక ఓ ఇది నేను ఎప్పుడో విన్నాను కదా అదే కదా కాదు. అప్పుడెప్పుడో విన్నావు, ఆ దినానికి ఈ దినానికి చాలా మార్పు ఉంటుంది. అర్థం కాకుండా విన్నప్పుడు ఉండే మార్పు వేరు, అర్థమైన తర్వాత విన్నప్పుడు ఉండే మార్పు వేరు. కాబట్టి ఇక్కడ అన్నాడు, ఉత్సాహ గానము చేయిస్తూ ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వెళ్ళిన వారు ఎవరు కూడా మేలు పొందని వారు లేరు. ఆయన సన్నిధికి వెళ్ళిన వారు ఎవరు మేలు పొందని వారు లేరు. అందరూ మేలు పొందిన వారే. అందరి పట్ల దేవుడు ఉపకారే. అందరి పట్ల దేవుడు ప్రభు అయి ఉన్నాడు. అందరికి పాలకుడు ఆయనే అన్న సంగతిని మనుషుడు ఎరగాలని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. ఎరుగుట మంచిది. తర్వాత అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఎందుకంటే అపోస్తుల కార్యం 4:12 పరిశుద్ధాత్మ ద్వారా పేతురు ఈ విధముగా పలికాడు. ఏమంటున్నాడంటే, ఏ నామమున రక్షణ లేదు కానీ ఆకాశం కింద భూమి మధ్య ఇవ్వబడిన నామములలో ఏ నామమున రక్షణ లేదు, యేసు అను ఈ నామముననే మనందరం కూడా రక్షణ పొందవలసి ఉన్నది. అందుకే ఇక్కడ అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోనండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. అందుకే ఆయన సన్నిధికి ఉత్సాహ గానముతో రావాల్సి ఉంది. మనము ఆయన వారం. అర్థమవుతుందా? మనము ఆయన వారము. ఈ మాటలు వింటున్నారా? అర్థమవుతుందా? మనము ఆయన వారము. తర్వాత ఏమంటున్నాడు? మనము ఆయన ప్రజలము. మనము ఆయన వారము, ఆయన ప్రజలమునై ఉన్నాము. దేవుని ప్రజలు. అందుకే ఆయన సన్నిధికి వెళ్ళేవారు ఎక్కడ కూడా బలహీనులు కాదు. ఆయన సన్నిధి నుండే సంతోషం వారికి ఇస్తాడు కనుక యెషయా 35:8 ఆఖరిలో రాయబడ్డ ప్రకారంగా వారు దుఃఖము నిట్టూర్పు వారి తలల మీద నుండి ఎగిరిపోవును కనుక వారు సంతోష ఆనంద గానములతో తిరిగి సియోనుకు వస్తారని అక్కడ రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనము ఆమోసు గ్రంథం 4:12 చూస్తాం. ఆమోసు గ్రంథం 4:12 చూడండి. 12-13 రెండు చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగనే చేస్తాను గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి సమయంలో కనపడటానికి సిద్ధపడ్డవారు ఇంతమంది వింటున్నారా? ఏమంటున్నాడు? ఎప్పుడైనా కనపడేది వేరు,
అర్థమవుతుందా? ఎప్పుడైనా కనపడేది వేరు, సమయంలో కనపడేది వేరు. ఒక నిర్ణయ సమయం, ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు అక్కడ మోకరించి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధి భయముతో, వణుకువతో, ఆయన మాటల కొరకై నువ్వు అక్కడ ఉండాలి. వాక్యం చెప్తుంది ఆమోస్ గ్రంథం 4:12 ఏమంటుంది? మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడడానికి సిద్ధంగా ఉండాలా, సిద్ధంగా ఉండాలా, సిద్ధంగా ఉండాలా. ఉందా మనకు సమయంలో ఉండటానికి, ఆ నిర్ణయ సమయాన్ని ఎరగడానికి, ఆ సమయంలో సద్వినియోగపరచుకోవడానికి ఉందా మనకు సిద్ధపాటు? లేదు. ఎప్పుడైతే ఏమి లేదు, ఎప్పుడైతే ఏమి లేదు. అట్ట కాదు, బైబిల్ అలా అంగీకరించదు. మీకు చాలాసార్లు చెప్పాను, సామెతలు 3:5, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో ఆయన అధికారమునకు ఒప్పుకో, ఒప్పుకో, చెయ్యి. అది అలా కాకుండా సామెతలు 3:5 ప్రకారం కాకుండా, ఆమోస్ గ్రంథం 4:12 ప్రకారం కాకుండా మనమేదో కలిగి ఉంటే అలానే ఉంటాం, వాక్య ప్రకారం అయితే ఉండలేము. 122లో భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధి వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని సన్నిధికి వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. సంతోషం ఎలాంటిది? అల్పకాలంలో కాదు, యుగయుగములు సర్వయుగముల కొరకై సంతోషం, యుగయుగములు సర్వయుగములకై ఆనందం, యుగయుగములు సర్వయుగములకై నిత్య జీవం కొరకైన సంతోషాన్ని ఈనాడు మనుషులు కలిగి ఉండాల్సిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నాను. కలిగి ఉండని వారి పట్ల నేనేమి బలవంతం చేయలేను. నా బలవంతం ఎవరికి ఉపయోగపడదు. మీ ప్రయాసం, అక్కడ అన్నాడు కనపడుటకు సిద్ధపడండి. మీ సిద్ధపాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. రాత్రి కూడా చెప్పుకున్నాం 84:10లో దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, లోకములో 1000 దినముల కంటే జీవము గల దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్టం, మేలు. 4వ వచనం ఏమంటాడు తెలుసిన? 84 కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడు? జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, చదవండి 84వ కీర్తన, యెహోవా మందిర ఆవరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఉందా ఆశ? ఏది మన ఆశ? జీవము గల దేవుని మందిర ఆవరణములను చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఆయన దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. ఒక విశ్వాస జీవితంలో ఇవన్నీ కూడా ఆత్మానుసారంగా ముందుకు వెదగడానికి ఇవన్నీ నీకు ఆధారాలు. నువ్వు పనిచేస్తే. అందుకే ఇప్పుడు మరలా మనం చూసుకుంటున్నాం ఆమోస్ 4:12 లాస్ట్ లైన్లో ఆ 2వ లైన్ అంటాడు, నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనపడడానికి సిద్ధపడు. తర్వాత పర్వతములను రూపించువాడను, గాలిని పుట్టించువాడను ఆయనే. ఉదయమున చీకటి కమ్ము చేయవాడు ఆయనే. మనుషుల యోచనలను వారికి తెలియజేయవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు
అధిపతియునకు యెహోవా అని ఆయనకు పేరు. అందుకే సమయములు గాలిచ్చేవాడు ఆయన, ఆలోచనిచ్చేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, దృష్టి ఉంచేవాడు ఆయన, మాట్లాడేవాడు ఆయన, ఉపదేశించేవాడు ఆయన. గనుక నీవు దేవుని సన్నిధిని కనపడటానికి, అవన్నీ నువ్వు పొందుకోవడానికి ఎట్టుండాలంట? సిద్ధంగా ఉండాలి. ఉన్నదా సిద్ధపాటు? ఉన్నదా సిద్ధపాటు? ఆలోచించండి. దేవుని సన్నిధి కలిగి, దేవుని సన్నిధి నివసించుటకు, దేవుని సన్నిధి కనపడుటకు సిద్ధపాటు అవసరమై ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఆరాధన సమయంలో దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్నటువంటి వాస్తవ సత్యం. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా, మనం చదువుకున్న భాగంలో కీర్తన 100లో చదువుకున్నాం. మనం ఎక్కడున్నామంటే 3వ వచనంలో ఉన్నాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన వారు. ఆయన వారు ఆయన సేవిస్తారు, ఆయన వారు ఆయన కలిగి ఉంటారు, ఆయన వారు ఆయన ఆరాధిస్తారు, ఆయన వారు ఆయనతో కూడా ఉంటారు, ఆయన వారు ఆయన గుణాలను ప్రచురిస్తారు. ఆయన వారు చేరున్న మనందరము ఎవరి వారమో ఒక్కసారి మనం ఉన్న చోట పరిశీలన చేసుకొని విన్న వాక్య ప్రకారంగా నువ్వెవరో, నువ్వేమై ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. తర్వాత అంటాడు, మనము ఆయన ప్రజలము. ఆమోసు గ్రంథాల్లో అంటాడు, నా ప్రజలు కాని వారికి నా ప్రజలని పేరు పెట్టి తిని. ఎవరు నా ప్రజలు కాదంటే, ఎవరైతే పాపములు, అపరాధములో, పాపం అనే దోషంలో అమ్మబడ్డారో వారందరి విషయంలో ఒకనాడు మనం నా ప్రజలు కాని వారికి నా ప్రజలని పేరు పెట్టి తిని. మీరు నా ప్రజలని ఆయనే చెప్తున్నారు మరొకసారి. కాబట్టి ప్రభువుల ప్రేమ వల్ల అర్థమవుతుందా? మనము ఆయన ప్రజలము. మనం ఏదో మతస్థులం కాదు. తెలియని వారందరూ అదే అజ్ఞానంలో ఉండిపోతున్నారు. అర్థమవుతుందా? మనందరము ఆయన వారు, ఆయన ప్రజలము, ఆయన నడిపించు ప్రజలం, ఆయన కలిగి ఉన్న ప్రజలం, ఆయన్ని ఆరాధించే ప్రజలం, ఆయనతో కూడా జీవించే ప్రజలం, ఆయన యొక్క గుణ లక్షణాలను ప్రచురం చేసేవారమైన సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన యొక్క గుణ లక్షణాలను ప్రచురం చేసేవారు. ఎలా? దూషించిన వారిని దూషిస్తూ కాదు, చెప్పించిన వారిని చెప్పిస్తూ కాదు, కుట్ర పడిన వారి మీద కుట్రలు తెలియజేస్తూ కాదు, ప్రేమను కలిగి, ప్రేమను చూపిస్తూ. ప్రేమ దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తుంది, తెలియపరుస్తుంది. కక్షతో, మతోన్మాదంతో దైవ లక్షణాలు ఎక్కడ తెలియపరచబడవు. దైవ లక్షణాలు ప్రేమతో తెలియపరచబడతాయి. ప్రేమే దైవ లక్షణాలను బయలుపరుస్తుంది. రాస్తున్న మాట మనం చూసాం కదా, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎలాంటి మేపుతాడు ఆయన? ఎలాంటి మేపునిస్తాడు? ఎలాంటి మేపునిస్తాడు? 23వ కీర్తన 2వ లైన్లో రాస్తాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. పచ్చిక, పచ్చికనగా కృపా, కృపా, కృపామయుడు, కృపగల దేవుడు, కృప ఆయనే. ఆయనతో కూడా నిన్ను, ఆయన సమానతలోనికి నిన్ను ఎల్లప్పుడూ ఆయన నడిపించ ఆశపడుతూ ఉంటాడంట. పచ్చిక గల చోట్ల, మంచి మంచి స్థలంలో ఆయన నిన్ను నివసింప చేయబోరుస్తున్నాడు. అందుకే రాశాడు ఇక్కడ, మనము ఆయన ప్రజలము. ఆయన ప్రజలమేనా? యేసు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో తన దగ్గరకు వచ్చినారు కొంతమంది.
వారితో మాట్లాడాడు ఈ మాట, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని. ఎవరు అంటే వారితో ఒక ప్రత్యేకమైన రంగు, మతము, కులం కాదు. ఎందుకంటే అపవాది సంబంధులుగా సాతాను యొక్క ఆలోచన నెరవేర్చే వారిని అక్కడ చెప్పాడు. ఏమంటాడంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుతున్నారు. అది ఎందుకంటే దురాశన పాపాన్ని జయించిన వాడైనా, దురాశన పాపము లేనివాడైనా. కాబట్టి ఆయన ప్రజలు కూడా అలానే ఉండాలని ఆయన కోరుతాడు. దురాశపరుడు ఎవరు? సాతాను. దేవుని యొక్క మందిరంలో, దేవుని ఆలయంలో ముగ్గురు ప్రధాన దూతల్లో ఈ లూసిఫర్ అనేవాడు మొదటివాడు, బాగా సంగీతకారుడు, బాగా అన్ని విషయాలు తెలియపరచబడినవాడు. దేవుడు ఇచ్చినటువంటి అర్హతను పోగొట్టుకోవడానికి వీడు ఇంకా కాస్త ఆశ పెంచుకున్నాడు. ఆశ పెంచుకొని, మీకు అందరికీ తెలుసు, ఆశ దోషము నెరగదంట. ఆశ దోషము నెరగదు, ఆ దురాశ దుఃఖానికి సెట్ అవుతుందంట. అంటే ఆశ దోషము నెరగదు, దోషము ఏం చేస్తుంది? ఆశ దోషము నెరగదు, దురాశ దుఃఖానికి చేటు కదా. ఒకసారి ఆలోచన చేయండి. సాతాను దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని కాస్త పెంచుకుంది. అందుకే దేవుడిచ్చిన దాంతో, దేవుడిచ్చిన ఏర్పాట్లో, దేవుడిచ్చిన అనుకూలంలో ఉండక వీడేం చేశాడంటే ఎక్కువ ఆశపడ్డాడు. అదే పాపము, దురాశ. ఎక్కువ తనది కాని దాన్ని ఆశించడం దురాశ. అది దుఃఖానికి సెట్ అయిపోద్ది. చాలామందికి తెలుసు కూడా, ఆయన అదే రూట్లో వెళ్తారు. అయితే ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, యోహాను సువార్త 8లో యేసుప్రభువు వారు మాట్లాడిన మాటలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుతున్నారు. దురాశ అంటే దానికి 13 రకాలైనటువంటి పాపాలు ఇది మొదటిది. వింటున్నారా? 13 రకాలైన పాపాలలో 13 పాపములలో ఇది మొదటిది. ఎక్కడ చూస్తారు? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చూస్తారన్నమాట. హృదయములో నుండి దురాలోచన మొదటిది. కాబట్టి ఆ తర్వాత ఏమన్నాడు? మనం యోహాను సువార్త 8:44 ఆ తర్వాత ఏమన్నాడు? మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు వారి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. తర్వాత వాని యందు సత్యమే లేదు. ఇది ఈ విషయాలు కలిగినటువంటి వారిని, అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, వాని ఆలోచనను, వాని క్రియలను మీరు నెరవేర్చగోరుతున్నారు. వాడిదిగో ఇలాంటి వాడని స్పష్టంగా అక్కడ విషయాలు చెప్తూ ముందుకు నడిపించాడు. వాళ్ళందరినీ విషయాలు తెలియపరుస్తూ ముందుకు నడిపించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాలమందు, ఈ ఆరాధన సమయంలో మనందరం కూడా ఏ లక్షణములు కలిగి ఉన్నాం అన్నాడు ఇక్కడ 4వ వచనంలో కదా. 3వ వచనం ఆఖరిలో, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటే గొర్రెలు. అక్కడ ఒక ప్రత్యేకత ఏందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 29లో యోహాను ప్రవశించాడు. ఏమని? యేసు ప్రభువారు తన దగ్గరికి వస్తూ ఉంటే, యోర్దాను నది దగ్గరికి, ఆ సమయంలో అక్కడ ఆయనను గూర్చి యోహాను ఉన్న వాస్తవాన్ని ప్రకటించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అక్కడ యోహాను ఖచ్చితంగా ప్రస్తావించాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన మేపు, ఆయన ప్రజలమైన వారు గొర్రెలు. గొర్రె యొక్క ఉద్దేశం సాత్వికంలో మొదటిది. భూప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సాత్వికుల్లో మొదటివాడు, దీనుల్లో మొదటివాడు, పరిశుద్ధుల్లో మొదటివాడు.
కాబట్టి ఆయన గొర్రెపిల్ల స్వభావమును ధరించాడు కనుక మనల్ని కూడా అక్కడ అంటున్నాడు ఏమని, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. ఆయన మేపే మేపు ఎలాంటిది? ఆయన మేపే మేపు ఎలాంటిది? జీవము గల మేపు. జీవాహారాన్ని, కృపచేత జీవాహారాన్ని ఇచ్చి మేపుతా ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. కనుక మనం చూసిన ఈ మాట ప్రకారంగా ఇంకా ఒక మాటను మనం ముందుకెళ్ళాలంటే అక్కడ ఆయన మేపు గొర్రెలమని రాశాడు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఒక మాటను చూస్తాం. ఈ మాటను అనుసరించి ఏం రాస్తాడంటే 10వ అధ్యాయంలో మనం చూడండి, తీయండి, అందరూ తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. సరే 11వ వచనం స్పష్టంగా చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అది ఉన్న విషయం, వాస్తవ సత్యం. నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెల కొరకు మంచి కాపరి తన ప్రాణమును పెట్టును. భూప్రపంచంలో ప్రాణమును పెట్టి రక్షించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన అందరికీ రక్షకుడు, లోక రక్షకుడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన వాడే ఆయన. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ రాయబడింది మంచి గొర్రెలకు నేను కాపరిని. గొర్రెల కొరకు కాపరి తన ప్రాణమును పెట్టును. ప్రాణం పెట్టి రక్షించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ విషయాన్ని మనము భూమి మీద బ్రతికున్న దినాల్లో కదా, భూమి మీద బ్రతికున్న దినాల్లో ఎరుగుంటే ఎంతో మంచిదని ప్రభు పేర మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాయబడ్డ మాటలు మనము కీర్తన